బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జపాన్లో మళ్ళీ భయం నెలకొంది. అక్కడ జపాన్లో మళ్ళీ భూకంపం సంభవించింది. మరి ముఖ్యంగా 10 నిమిషాల్లో 2 వరుస భూకంపాలు అక్కడ ప్రజల్ని బెంబేలెత్తించాయి. 5.5 తీవ్రతతో 2 సార్లు తాజాగా భూకంపాలు అక్కడ సంభవించడం అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 24 గంటల్లోనే మొత్తం 204 భూకంపాలు. వింటున్నారా? ఏకంగా 204 భూకంపాలు అక్కడ సంభవించాయి. అంటే దాదాపుగా లెక్కేసుకుంటే కనుక ప్రతి 5 నుంచి 7 కావచ్చు, లేకపోతే 8 నిమిషాలకి ఈ 5 నుంచి 8 నిమిషాల లోపు ఒక భూకంపం అక్కడ సంభవిస్తోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం జపాన్కి సంబంధించి ఆ విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ భూకంపం సంభవిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఒక చిన్న ప్రాంతం, ఒక చిన్న దీవిలా మీకు కనిపిస్తోంది కదా, అదే జపాన్లో కనుక భూకంపం సంభవిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. మరి ముఖ్యంగా ప్రతి 5 నుంచి 7-8 నిమిషాలకు భూకంపం. ఇంకొక రిపోర్ట్ని మీ ముందుంచబోతుంది ఆర్టీవీ. ఎంతవరకు తెలుగు మీడియాలో మీకు ఎవరు చూపించి ఉండరేమో బహుశా. అవును, ఎందుకంటే చాలా మందికి డౌట్, ఇంతకీ నిజమేనా, మీరేమైనా కల్పిత కథలు చెప్తున్నారని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. తప్పులేదు, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఆర్టీవీ మీకు రిపోర్టర్ సైతం చూపించబోతోంది. జపాన్కి సంబంధించిన రిపోర్ట్ మీ ముందు ఉంచబోతుంది మరి కాసేపట్లోనే. గత 24 గంటల్లోనే ఏ తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది, భూ ప్రకంపనల తీవ్రత ఏ మేరకుంది, ఏ టైంలో ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా సంభవించింది. రిమెంబర్, తెలుగు టీవీ చరిత్రలోని కావచ్చు, లేకపోతే తెలుగు డిజిటల్ చరిత్రలోని కావచ్చు, మీకు రిపోర్ట్తో సైతం ఆధారాలతో సైతం చూపించబోతోంది ఆర్టీవీ రోజు మీ ముందుకి. ఎందుకు జరుగుతున్నాయి అక్కడ అనే అంశానికి సంబంధించి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ పరిణామం, ఆ తీవ్రత మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ తీవ్రత గురించి మాట్లాడుకుంటే 50కి పైగా 5.5 ఆ మ్యాగ్నిట్యూడ్, ఆ సెస్మిక్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఆ తీవ్రత గురించి. ఈ నేపథ్యంలో 50కి పైగా నమోదయ్యాయి. ఇంకా చెప్పాలంటే చిన్న చితక భూకంపాలు కలిపి ఏకంగా 204 గత 24 గంటల్లోని. రిమెంబర్, బాబా వంగ జోస్యం, బాబా వంగ భవిష్యవాణి నిజం కాబోతోందా? నిజమయ్యే ఆ ఘడియలు దగ్గర పడ్డాయా? బ్యాక్ టు బ్యాక్ అక్కడ భూ ప్రకంపనలు దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయా? చిన్న చితక భూకంపాలు కలిపి ఏకంగా 204 భూకంపాలు అక్కడ సంభవించడం దేనికి తార్కాణం, దేనికి ప్రతీక? ప్రతి 5 నుంచి 7 లేకపోతే 8 నిమిషాలకు ఒక భూకంపమో భూ ప్రకంపనం అక్కడ సంభవిస్తూ వస్తోంది. మరి ముఖ్యంగా గత 24 గంటల్లోని 200కు పైగా భూకంపాలు. నమ్మకంగా లేదు కదా. హిందూ కుమారి ఆల్సో సేస్ నమ్మకంగా లేదు. ఎస్, మేము కూడా నమ్మలేదు. ఏదో 2 భూకంపాలు వచ్చిన తర్వాత అసలు ఎన్నో వచ్చాయి గత 24 గంటలు అని చెప్పి ఆర్టీవీ టీం కూర్చుంది. మీకు ఆధారాలతో సైతం చూపించేందుకు ఆర్టీవీ టీం కూర్చుంది. మేము కూడా నమ్మలేదు. మాకు ఈ రిపోర్ట్ తెలిసిన తర్వాత మేము వెయిట్ చేసి ఆ రిపోర్ట్ సంపాదించే ప్రయత్నం చేశాం. ఆ రిపోర్ట్ని మీ ముందు ఉంచబోతున్నాం. మీరు అలాగే చూస్తూ ఉండండి. మరి కాసేపట్లో ఆ రిపోర్ట్ అదే ఆ రిపోర్టే. ఎర్త్క్వేక్ ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. గత 24 గంటల్లో మీరు చూస్తే ఒక్కసారి హోల్డ్ చేసే ప్రయత్నించండి. హోల్డ్ ప్లీజ్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు చూస్తే ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇష్యూయెన్స్ మీరు చూడొచ్చు. అబ్జర్వ్ డేట్, ప్లేస్ నేమ్ ఆఫ్ ఎపిసెంటర్, మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ మీరు చూడొచ్చు. 11 గంటల 10 నిమిషాల నుంచి ఒక్కసారి హోల్డ్ చేయండి. మీరు చూస్తే 11 నుంచి 11:14 లోపు ఎన్ని భూకంపాలు అక్కడ సంభవించాయో మీరు చూడొచ్చు. ఇది జపాన్కి సంబంధించి ఇచ్చిన రిపోర్ట్. ఎక్స్క్లూసివ్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూసివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎక్స్క్లూసివ్ రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ టీం కూర్చుంది. ఎస్, ఆర్టీవీ టీం కూర్చొని రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే నమ్మశక్యం కాదు కాబట్టి ఈ చాలా మంది క్వశ్చన్ని రైజ్ చేశారు కాబట్టి ఎందుకు రిపోర్ట్ దొరకదు, కూర్చుందాం, రిపోర్ట్ సంపాదిద్దాం. అది ఎంతవరకు నిజం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలోని ఆ రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తాం. మీరు చూస్తే కనుక 11 నుంచి 11:14 లోపు 11 గంటలకు 1, 11:03కి 1, 11:07కి 1, 11:10కి 1, అలా చూసుకుంటే కనుక దాదాపుగా 200 పైచిలకు భూకంపాలు, చిన్న చితక అన్నీ కలిపి. సో ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు. ఒక్కసారి ఏ టైంకి ఎప్పుడు ఎక్కడ ఏ తీవ్రత వచ్చింది అనేది నేను మీకు చెప్తాను. ఒక్కసారి రిమెంబర్, ఆ టైంకి సంబంధించి 3 తీవ్రతతో ఒకసారి
11 గంటల 21 నిమిషాలకి, 11 గంటల 14 నిమిషాలకి 2.3 తీవ్రతతో, 11 గంటల 13 నిమిషాలకి 2.8 తీవ్రతతో, 11 నిమిషాలకి 3.1 తీవ్రతతో, 11 గంటల 10 నిమిషాలకి 3.5 తీవ్రతతో, ఇలా 11 గంటల నుంచి 11:21 లోపు 11:1, 11:3, 11:7, 11:10, 11:11, 11:13, 11:14, 11:21 అంటే 11 నుంచి 11:21 20 నిమిషాలలోపై 8 భూకంపాలు భూప్రకంపనలు అక్కడ సంభవించాయి. మీరు వింటున్నది నేనంటున్నది అక్షరాల నిజం, అక్షరాల వాస్తవం. అది మ్యాక్సిమం సెస్మిక్ ఇంటెన్సిటీ చూసుకుంటే ఒకసారి ఏమో 2 సార్లు ఉంది, అలా 1-2 సార్లు అక్కడ కనిపిస్తోంది. ఇదంతా మీకు గుర్తుందా? టొకారా ఐలాండ్స్ అని ఉంది. టొకారా ఐలాండ్స్ అని ఉంది ఎడ్జసెన్సీకి, అంటే సీకి పక్కనే ఉన్న ఆనుకొని ఉన్న టొకారా ఐలాండ్స్ లోనే సంభవించిందంటూ కూడా. సో అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. బాబా వంగ జోస్యం నిజం కాబోతుందా? మరి ముఖ్యంగా ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. ఆ రిపోర్ట్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది అక్కడ ఏ తీవ్రతతో భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు ఏర్పడుతున్నాయి అనేది. అట్ ద సేమ్ టైం చాలా మందికి ఇంకా అనుమానం కలిగి ఉండొచ్చు 5కి సంబంధించి. ఈ 5 గంటలకి 5.4 తీవ్రతతో 10:37కి స్థానిక కాలమానం ప్రకారం 11కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా. అంతకన్నా కొద్దిసేపటి క్రితం దాదాపుగా సెస్మిక్ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు మ్యాక్సిమం సెస్మిక్ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకుంటే 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి కదా, భూకంపం వచ్చింది కదా. 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో 5 సార్లకు పైగా ఆ సెస్మిక్ ఇంటెన్సిటీ కనిపించిందనేది ఆ రిపోర్ట్లో చెప్పుకురావడం జరుగుతోంది. దాంతోపాటు 4.8 తీవ్రతతో దానికన్నా ముందు జస్ట్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక మళ్ళీ 10కి సంబంధించి అంటే దాదాపుగా 10 గంటల 20 నిమిషాల నుంచి 10 గంటల 42 నిమిషాల్లోపే ఆ రిపోర్ట్ మీరు చూడండి ఎటువంటి స్థాయిలో అక్కడ భూకంపం కావచ్చు, భూప్రకంపనలు కావచ్చు వచ్చాయనేది. నేను అక్కడ డేటా ప్రకారం మాట్లాడుతున్నా. నేను మిమ్మల్ని భయపెట్టడానికి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడమో ఇక్కడ మా ఉద్దేశం కాదు. అక్కడ ఉన్న రిపోర్ట్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతోంది. అసలు మీరేమనుకుంటున్నారు? యుగాంతంపై మీ అభిప్రాయం ఏంటి? రావద్దు, భయంగా ఉందనుకుంటున్నారా? రావాలి, మన పాపాలు అలాంటివి అనుకుంటున్నారు? ఎందుకు మన పాపాలనే ఇక్కడ మాట ఉపయోగించడం జరుగుతుందంటే మనం చేసుకుంటోంది కదా, మనం చేసుకుంటోంది. ప్రపంచం మొత్తం కూర్చోంది, పర్యావరణాన్ని బాగు చేద్దాం, బాగు చేయండి అంటూ కూర్చుంటున్నాం తప్ప మాటలకే పరిమితం అవుతున్నాయి. చేతుల వరకు వాస్తవ రూపం చేతుల వరకు ఏది? ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. మనం తినే స్పూన్ నుంచి ఉదయం పళ్ళు తోముకునే బ్రష్ నుంచి మొదలు పెట్టి రాత్రి పడుకునే బెడ్ వరకు కూడా అంతా ప్లాస్టిక్ మయమే. ఆఖరికి పిల్లోకి సంబంధించి కవర్ కూడా ప్లాస్టిక్. సో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పెనుభూతం ఆవహించేసింది. ఏం జరుగుతుంది? పాపం సముద్రం ఎంతకన్నా తట్టుకుంటుంది, దాంట్లో కూడా ప్లాస్టిక్ని కుక్కో ఎక్కడ దొరికితే చెత్తంతా తీసుకెళ్లి సముద్రంలో పడేయడం. ఊరుకుంటుందా సముద్రం? భూమి ఊరుకుంటుందా? ఒక్కసారి చిన్న షేక్ ఇస్తే చాలు ఊగిపోతాం. ఆ షేకులు చూస్తున్నారుగా, ఏకంగా 200 సార్లు జపాన్కి తెలిసొస్తోంది. దాని భయం అంటే ఏంటో, ఆ భీతవాహ పరిస్థితి అంటే ఏంటో, ఆ వణుకంటే ఏంటో, ఆ గాంభీర్యం అంటే ఏంటో ఇవన్నీ మమ్మల్ని అడగని చెప్తా ఉంటారు జపాన్ వాసులు. 24 గంటలలోని అంత ఆ స్థాయిలో ఆ ఇంటెన్సిటీతో అక్కడ భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు సంభవించాలంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోని, 10 నిమిషాలు కూడా కాదేమో, 10 గంటల 30 నిమిషాలకు 10 గంటల 31 నిమిషాలకి దాదాపుగా 4.85 తీవ్రత, ఇంకొకటి 10 గంటల 30 నిమిషాలకి 5.4 అంటే దాదాపు 5.5, అంటే దాదాపుగా 5 నిమిషాల వ్యవధిలోని 2 సార్లు అక్కడ ఈ తీవ్రతతో. బట్ ఎట్ ద సేమ్ టైం అన్నీ ఎక్కడో తెలుసా? టొకారా ఐలాండ్స్ అని ఉన్నాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, జపాన్లో భూకంపం వచ్చిందనుకోండి, ఆ 3D మ్యాప్లో మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ఆ మ్యాప్ దగ్గర మీరు చూస్తే కనుక జపాన్ అదైతే అక్కడ భూ ప్రకంపనలు వచ్చాయనుకోండి, అదిగో అలా ఉంటుంది. అలా మొత్తం ఆ షాక్, ఆ వేవ్స్ అలా వెళ్తూ ఉంటాయి. ఆ వేవ్స్ ఇటు వీళ్ళను కూడా, అంటే జపాన్ని కూడా చుట్టుముట్టేస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకి తెలుసు ఆ జపాన్ అనేది పూర్తిగా భూకంప ప్రభావిత ప్రాంతం అని చెప్పి. భూకంపానికి లోనయ్యే ప్రాంతం ఏమంటారు? ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటూ ఉంటారు. అంటే భూకంపాలు అక్కడ ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. దానికి తార్కాణమే ఈరోజు సంభవించిన
ఇన్ఫ్యాక్ట్ ఒక రోజు వ్యవధిలోనే సంభవించిన భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు. ఇది మమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది రిపోర్ట్తో సైతం ముందుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ రిపోర్ట్తో సైతం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే 204 భూకంపాలు సంభవించాయంటే అర్థం చేసుకోవచ్చు. 8 ఐలాండ్లలో ఉన్న ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి వారిని తరలించడం జరిగింది. జపాన్లో ఇంకా హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నిన్న వాళ్ళు ఎంత భయపడ్డారంటే సునామీ వచ్చేస్తుందేమో, ఇక కొట్టుకుపోతామేమో, ఇక సునామీతో మాకు ఇక ఇబ్బందేమో, ఇక జపాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదేమో, ఈ స్థాయిలో భయపడ్డారు వాళ్ళంతా. దానికి తగినట్టుగానే, వాళ్ళ భయానికి తగినట్టుగానే ఉంది. ఒకసారి దీనికి సంబంధించి ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. వాళ్ళ కమెంట్స్ని కూడా నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమనిపిస్తోంది? జపాన్లో వరుస భూకంపాలు, మరి ముఖ్యంగా 24 గంటల వ్యవధిలోనే 204 భూకంపాలంటే ఇక యుగాంతం జపాన్ నుంచి ఆరంభం కాబోతుందా? జపాన్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందా? భూకంపాలు, సునామీలతో ఇబ్బందికర వాతావరణాన్ని జపాన్ ఎదుర్కొనే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా? మీకేమనిపిస్తున్నది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఒక వ్యక్తి పరిచయం, ఇన్ఫ్యాక్ట్ ఒక వ్యక్తి కమెంట్ చేయడం జరుగుతోంది. ఏమి కాదు, భయపడకండి, అంతా పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు, ఓం నమ శివాయ అంటూ ఆ వ్యక్తి చెప్పడం జరుగుతోంది. ఇంకొక వ్యక్తికి సంబంధించి నమ్మకంగా లేదు. ఎస్, ఆల్రెడీ హిందూ కుమారి మెసేజ్ చేసిన రిప్లై ఇచ్చినప్పుడు, ఇన్ ద సెన్స్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసినప్పుడు, అందుకే ఆ రిపోర్ట్ని చూపించడం జరుగుతోంది. యుగాంతం మీ అభిప్రాయం ఏంటి? రావద్దు, భయంగా ఉంది అనుకుంటున్నారా? రావాలి, మన పాపాలు లాంటివి అనుకుంటున్నారా? ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా 50-50, ఓ మై గాడ్ ఇంట్రెస్టింగ్గా 50-50. కొంతమంది రావాలి అని కోరుకుంటున్నారు, కొంతమంది రావద్దని కోరుకుంటుంటే ఇంత సమతుల్యమా? బహుశా ఇదే సమతుల్యత మనం పర్యావరణంలో పాటిస్తే కనుక ఇంత ఇబ్బంది రాకపోదునేమో అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. రిమెంబర్, మనం వాడుతున్న ప్లాస్టిక్ని ఏం చేస్తామండి? అదొకడు దొరికింది, పాపం అదొక్కడు దొరికింది మనకి, సముద్రం. మన చెత్త అంతా తీసుకెళ్ళి దాంట్లో కుక్కు పాపం ఉంది కదా అని చెప్పి, పాపం దాంట్లో ఉన్న మూగ జీవాలు, దాంట్లో ఉన్న జీవాలు అవి ఆ ప్లాస్టిక్ని తింటున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్లాస్టిక్కి బలైపోతున్నాయి. ఊరుకుంటుందా? ఎందుకంటే ఏదైనా సమతుల్యత కదా. వాటి బతుకేదో బతుకుతున్న నేలల్లోని వాటిని కూడా మనం అక్కడ ప్రశాంతంగా బతకనివ్వట్లేదు కదా. ఎందుకు ఊరుకుంటాయి? మరి ముఖ్యంగా కర్మ సిద్ధాంతం నమ్మే వాళ్ళకి సంబంధించి దాన్ని గట్టిగా ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంటారు. నమ్మని వాళ్ళకి సంబంధించి అది వాళ్ళ ఇష్టం. బట్ ప్రకృతికి తెలుసు కదా, నేచర్ నోస్ హౌ టు బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్. తనకి తాను సమతుల్యత పాటించుకోవడం ఎలా తెలుసు, తనకు తాను సమతుల్యత ఎలా పాటించుకోవాలో తెలుసు నేచర్కి. అంతేగా, ఇది మాత్రం ఎవరు కొట్టిపారేయలేరుగా. సో ఆ క్రమంలో ఒక చోట నువ్వు ఇబ్బంది పెడితే ఇంకో చోట కొట్టుకెళ్ళిపోతుంది. దట్ ఈజ్ నేచర్. నేచర్ ఆడే ఆట, ప్రకృతి ఆడే ఆట ఎలా ఉంటుందంటే, మానవుడు అరే బాబు నువ్వు ఎంత ఎత్తెదిగినా నా ముందు కీలుబొమ్మ వేరా, నువ్వు ఏదో నన్నేదో తెలిసేసుకుందాము, నాకేదో ఇబ్బంది పెట్టేద్దాం అనుకోకు, నువ్వు నాలో భాగం, నువ్వు మర్చిపోకు అని చెప్పి జలకిలిస్తూ ఉంటుంది. ఆ జలక్లే భూకంపాలు, సునామీలు. ఈరోజు అమెరికా ఏమైంది పరిస్థితి? అమెరికా పరిస్థితి ఏంటి ఈరోజు? అమెరికా అక్కడ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏమంటుంది? మాకు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి, మాకు తెలుసు, కానీ మేము ఊహించలేదు ఇంత వరద వస్తుందని చెప్పి. అందుకే అంటారు ప్రకృతి అని చెప్పి. నేచర్ ఈజ్ వాట్ నేచర్, ఇట్స్ నోస్. దానికి తెలుసు ఎలా బ్యాలెన్స్ చేయాలో. మనం ఓవర్ యాక్షన్ చేస్తే బెండు తీస్తుంది. ఈరోజు పాపం జపాన్ ఎదుర్కొంటోంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ కావచ్చు, మూమెంట్స్ కావచ్చు, పాపం ప్రపంచంలో ఉన్న ఒక ఇబ్బందికర వాతావరణం, ప్రపంచం చేసే పాపమంతా ఈ జపాన్, ఇండోనేషియా పాపం ఇవి భరిస్తున్నాయి పాపం. ఒక విధంగా చెప్పాలంటే పాపం అనే మాట బహుశా కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు, మనం ఏం చేయలేము. ఎందుకంటే అంతే కదా, మనం ఆ టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్స్కి సంబంధించి కొంచెం దూరంలో ఉన్నాం కాబట్టి సేఫ్. మిగతా దేశాలు కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు. బట్ రిమెంబర్, వాళ్ళకి భూకంపాలు, సునామీలు, హెచ్చరికలు ఉంటాయి, మనకి వరదలు, కార్చిచ్చులు ఉన్నాయి, మర్చిపోవద్దు. నేచర్ నేచర్ నోస్ హౌ టు బ్యాలెన్స్. ఎంత గొప్పదంటే ఇదిగో ఇలా చేస్తుంది మాట. మరికొంతమంది
ఓఎంజీ ఇంట్రెస్టింగ్ గా నేను మీకు వార్తలు చదువుతున్న క్రమంలోని అనదర్ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది జపాన్ కి సంబంధించి ఇందాక కొద్దిసేపటి క్రితం అన్నట్టుగా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ విషయాన్ని పక్కన పెడితే ప్రపంచానికి అంతా ఒక ఎత్తు పాపం ఇండోనేషియా ఈ జపాన్ వీళ్ళది పాపం ఇంకొక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఆ భూకంపాలతో సహవాసం అని చెప్పుకోవాలి. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా ప్రతి 5 నుంచి 7 నిమిషాలు 8 నిమిషాలకో లేకపోతే 10 నిమిషాలకో ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో నిమిషాల వ్యవధిలోని 2 నిమిషాలకి 3 నిమిషాలకి అక్కడ భూకంపాలు వచ్చేస్తూ ఉంటే పాపం వాళ్ళు ఎక్కడికి పారిపోతారు. మరి ముఖ్యంగా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతోంది ఏమని, అది ఫేక్ న్యూసా? ఫేక్ న్యూస్ ఎలా అండి? ఐ జస్ట్ షో యూ ద రిపోర్ట్. మేము అదే అంటున్నాం. ఆర్టీవీ మీకు రిపోర్ట్ చూపించమని మాట్లాడుతోంది. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళి ఒక 5 సెకండ్స్ తీసేద్దాం. అదిగో ఆ రిపోర్ట్ చూడండి. ఎవరైతే ఫేక్ అంటున్నారో వాళ్ళకి ఆ రిపోర్ట్ని చూపించండి. ఆర్టీవీ వర్కౌట్ చేసింది. నిజంగా జపాన్లో అటువంటి పరిస్థితి ఉందా? అంత తీవ్రతతో భూకంపాలు వచ్చాయా? అన్ని భూకంపాలు ఉన్నాయా? అదిగో ఆ రిపోర్ట్ని మీరు చూడొచ్చు. రిపోర్ట్ని నేను మీ ముందు పెడుతున్నా. ఆ రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచుతున్నా. మీరే చెప్పండి, మీరే మాట్లాడండి, మీరే సమాధానం చెప్పండి. మీరు చెబితేనే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మాకు అందిన సమాచారాన్ని మేము క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని నిజంగా అంత తీవ్రత ఉందా? అఫ్ కోర్స్ మ్యాగ్నిట్యూడ్ సంబంధించి అంటే ఆ సంభవించిన భూకంపాల తీవ్రత కొంచెం అటు ఇటు ఉండుండొచ్చు. అది డిపెండింగ్ ఆన్, ఎందుకంటే మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ 7 అని చెప్పి తీవ్రత అనుకుంటాం, బట్ 6.3 అంటారు, ఆ తర్వాత 6 అంటారు, లేకపోతే 6.5 అంటారు. ఆ ఫ్లక్చువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. సో ఫ్లక్చువేషన్ విషయాన్ని పక్కన పెట్టి ఆ మ్యాగ్నిట్యూడ్ విషయంలో 1, 2 ఆ పాయింట్లు అటు ఇటు పెట్టి ఒకసారి రిపోర్ట్ని చూడండి. మీరు చూడొచ్చు 10 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి ఆ రిపోర్ట్ని స్క్రోల్ చేసి చూపిస్తుంది ఆర్టీవీ మీకు. ఆ రిపోర్ట్ని మీరు చూడండి, మీరే మాట్లాడండి, మీరే చెప్పండి. అది జపాన్కి సంబంధించిన రిపోర్ట్. ఐ రిక్వెస్ట్ పవన్ ఫ్రమ్ ద బిగినింగ్, ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ పైన అక్కడ జపాన్ అని ఉంటుంది ఆ రిపోర్ట్లో. సో అది ఇంకా అదుగు ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ స్టార్టింగ్లో ఉంటుంది కార్నర్లో. దట్స్ ఓకే. ఈ రిపోర్ట్కి సంబంధించి కార్నర్లో ఉంటుంది. ఇది జపాన్ అధికారిక సమాచారం. ఎందుకన్నా నేను మీకు ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ రిపోర్ట్ నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎప్పుడు వస్తుందో చెప్పు స్వామి, ఇక్కడ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇక్కడ జరుగుతోంది మాత్రమే మనం చెప్తున్నాం. వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రిడిక్ట్ చేయకుండానే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు అక్కడ తీవ్రతకు సంబంధించి. రైట్, ఇంకొంతమంది మెసేజ్ చేయడం జరుగుతోంది. ఈ పరిస్థితులు దుర్మార్గపు చైనాకి రావాలి, సేవ్ జపాన్ మై గాడ్ అంటూ కూడా చెప్తున్నారు. సో ఇది ప్రస్తుతం అక్కడ పరిస్థితి. ఓకే, పిసిఆర్ ఆ విజువల్కి వెళ్ళిపోదాం. ఆ రిపోర్ట్ని ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక, రిపోర్ట్ ఫేక్ అని ఎవరైనా మీకు చెప్తే కనుక, ఆర్టీవీ ఫేక్ చెప్తోందని చెప్పి మీకు ఎవరైనా చెప్తే కనుక, ఆర్టీవీ ఫేక్ అక్కడ చెప్తోందిరా, ఆ రిపోర్ట్ చూడని చెప్పి వాళ్ళకి లింక్ ఇచ్చి పంపించండి. వాళ్ళు చదువుకోమని లింక్ ఇచ్చి ఆ రిపోర్ట్ని చూపించండి. ఆ రిపోర్ట్ని ప్లే చేద్దాం పిసిఆర్. ఆ రిపోర్ట్ని చూపించండి, ఆ రిపోర్ట్ వాళ్ళకి చూపించండి. అదిగోండి ఆ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే మీకు ఫేక్ అంటున్నారో వాళ్ళకి ఈ రిపోర్ట్ ఇవ్వండి. ఈ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని మాట్లాడమనండి. అక్కడ ఏ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి అనేది మేము మీకు రిపోర్ట్ సైతం చూపిస్తున్నాం. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ప్రస్తుతం అక్కడ మళ్ళీ భూకంపం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 5 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది. బాబా వంగ జోస్యం, బాబా వంగ భవిష్యవాణి నిజమయ్యే క్షణాలు జపాన్కు దగ్గర పడ్డాయా? డేట్లో కాస్త మార్పు ఉండొచ్చేమో, కానీ ఆ ప్రళయానికి సంబంధించిన విలయం దగ్గరలోనే ఉందనుకోవాలా? ఇది మమ్మల్ని భయపెట్టడానికి చేసే ప్రయత్నం కాదు. జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తూ ఉంటే పాపం జపాన్, అవును పాపం జపాన్ అంటూ చాలా మంది అంటున్నారు. ఈ ప్రళయం ఏదో ఈ విలయం ఏదో చైనాకు వస్తే బాగుండని చెప్పి. బహుశా ప్రస్తుతం వాళ్ళకి అంత ఇంపాక్ట్ లేదు, ఎందుకంటే జపాన్ కాస్త ఈ ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటూ ఉంటారు. అంటే భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రభావితం, అంటే భూకంపాలు ఎక్కువగా సంభవించే ఆ జోన్లో ఉంది జపాన్. ఇండోనేషియాకి సంబంధించి కూడా మనం చూసాం కొద్దిసేపటి క్రితం. అక్కడ కూడా కాస్త భూకంపాలు సంభవించిన పరిస్థితి ఉంది. ఏమిటిది? ఎవరు చేసుకున్న పాపం, ఎవరు చేసుకుంటున్న దుష్కర్మలు ఇవన్నీ, ఎవరు చేతులారా చేసుకుంటున్న వినాశనం ఇది. వద్దురా బాబు, వద్దురా ప్లాస్టిక్ ఆపండ్రా బాబు, పర్యావరణానికి హితవుగా ఏదైనా పనిచేయంట్రా అంటే
అర్రే వింటావా అచ్చే అలాంటి మన చెవికి ఎక్కవండి, అలాంటి మన చెవికి ఎక్కవండి. ఇలా కొంతమంది తీరు ఇంకా అఫ్ కోర్స్ మన జీవితంలో ఎంత కాదన్నా ప్లాస్టిక్ ఎక్కడో చోట దాని రోల్ అది పోషిస్తోంది. పూర్తిగా మానేసేంత సిచ్యువేషన్ ఇప్పుడు లేదు, అది ఓపెన్ ఫ్యాక్ట్. బట్ మినిమైజ్ చేయొచ్చు కదా, తగ్గించే ప్రయత్నం చేయొచ్చు కదా. ఓ 2 పాలిథిన్ కవర్లు వాడే చోట కనీసం ఒక్కటైనా కట్టడి చేయగలిగితే ఆ ఒకదాని నుంచి పూర్తిగా కట్టడి చేయడానికి ఇంకొన్ని రోజులు పట్టచ్చు. కానీ 2 కవర్లు వాడే చోట ఇంకో కవర్, 3వ కవర్, అక్కడి నుంచి ఇంకో కవర్, 4 నేను ఒక్కడిని ఆపేస్తే అయిపోతుందిగా. ఒక్కడితో ప్రయత్నం ప్రారంభించవచ్చు కదా, ఒక్కడితో స్టార్ట్ చేయొచ్చు కదా. అచ్చే వాడు కొంటున్నాడు, నేను ఎందుకు తీసుకోకూడదు, వాడు పాలిథిన్ కవర్ తీసుకుంటాను, నేను ఎందుకు తీసుకోకూడదు, ఇంకో కవర్ ఇచ్చే ఏం చేసుకుంటే ఈ కవర్లన్నీ. సరే ఇది అయిపోయింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 ప్లాస్టిక్. అది కరగదు చేయదు భూమిలోకి. ఆ కరగాలంటే కొన్నేళ్ళు పట్టేస్తుంది. అరటిపండు తొక్క 6-7 రోజుల్లో భూమిలో కలిసిపోదు అంటారు కదా సాధారణంగా. అది ప్లాస్టిక్ మహాతల్లి ఎన్ని రోజులు కలుస్తుందో ఎవరికి తెలీదు, లెక్క లేదు, పత్తా లేదండి. మా యజ్ఞ అన్నట్టుగా బహుశా 106, 107, 1000 ఆ టైం కూడా పట్టేస్తూ ఉంటుంది. సో అలాగా నిమిషాల వ్యవధిలోని అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తీవ్రత మరింత పెరగబోతుందా? ఏమంటోంది ఇక్కడ ప్రకృతి? ఒకటే చెబుతోంది, రేయ్ ఇప్పటికైనా మాట వినండి, ఇప్పటికైనా మారండి. మీరు మారకపోతే నేనంటే ఏంటో చూపిస్తా. చూడు, ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. ఇదే డైలాగ్ కొడుతుంది ప్రకృతి. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మారకపోతే రెండో ఫేజ్ చూపించేందుకు సిద్ధం కాబోతోందా? ఇవి జస్ట్ ట్రైలర్లు, టీజర్లు మాత్రమే. అమెరికాలో ఘోరంగా వర్షాలు. టెక్సాస్లో 45 నిమిషాల్లో 26 అడుగుల ఎత్తులో వరద ప్రవాహమా? ఊహించగలమా? అందులో ఇటువంటి సందర్భాల్లో మన దగ్గర కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉండడం ఏంటిది? గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది కొన్ని సందర్భాల్లో. యమున కొన్నేళ్ల క్రితం ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో యమున ఊర్లను ముంచేస్తుంది. యమునా నది ఎవరు చేసుకుంటున్న పాపం ఇదంతా? ఎవరు చేసుకుంటుంది ఇదంతా? రైట్, మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. అప్పుడు చైనాకి ఇలాంటివి రావు పాపం, నిండకుండా ఇలాంటివి రావు, అది నిండాలి, అప్పుడు వస్తుంది చైనాకి. ఎవరు కంగారు పడకండి. ఎక్కడ పాపం ఉంటే అక్కడే పోతుంది. మన దేశంలో ఇప్పటి నుంచి అయినా పుణ్యం చేయడానికి ట్రై చేద్దాం. కనీసం ఒకరైనా ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం దానికి. మరికొంతమంది జూలై 5th యుగాంతం, జూలై 5th యుగాంతానికి సంబంధించి కమెంట్ చేశారు. జూలై 5th యుగాంతం అంటూ కూడా జపాన్ భయపడింది. నిజం అది. మీరు ఒక్కసారి కాస్త గూగుల్లో టైప్ చేసి చూడండి. వాళ్ళు ఏకంగా వాళ్ళ పర్యాటకాన్ని, అంటే విదేశీ పర్యటనలు ఉంటాయి కదా వాళ్ళు ఆపేసుకున్నారు. అటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జపాన్ విలయ తాండవం అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ భూప్రకంపనలు దేనికి సంకేతం? ఈ భూకంపాలతో జపాన్ ఉక్కిరిబిక్కిరి కాబోతోందా? ఒక్కొక్కరు ఎంత విలువలాడిపోతూ ఉంటారండి, అక్కడ భయపడిపోతూ ఉండరు. నేను బయటకు వెళ్తున్నాను అనుకుందాం, ఒక్కసారిగా భూమి జస్ట్ ఇలా జర్కిస్తే చాలు, ఏమైపోతాం? మన ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఐ రిమెంబర్, ఒకసారి నేను ఢిల్లీలో ఉన్న సందర్భంలో రాత్రి 1:02 ప్రాంతంలో అనుకుంటా, ఒక్కసారిగా బెడ్ ఊగినంత కనిపించి, జస్ట్ మహా అయితే 5 తీవ్రత, 5 పాయింట్ ఎంతో తీవ్రత, అంతే. బెడ్ ఊగినట్టు కనిపిస్తే భయానికి కిందకు పరిగెట్టేసి వచ్చేసాం. ఒక తెలియని భయం అందరికీ. అటువంటిది వాళ్ళకి రెగ్యులర్గా. అంటే ఆ భయం నుంచి తేరుకోవడానికి ఒక రోజు పట్టేస్తుంది. నిజం ఇది, వాస్తవం ఇది. భూకంపాన్ని ఫేస్ చేసిన వాళ్ళకి ఆ ట్రామా దాదాపుగా రోజులు ఉండిపోతూ ఉంటుంది.
అదేం సాధారణ విషయం కాదు, ఏదో మనం మాట్లాడేసుకుంటున్నాం కానీ భూకంపం భూ ప్రకంపనలు అని చెప్పి ఆ ట్రామా ఫేస్ చేసే వాళ్ళకి మాత్రం మామూలుగా ఉంటుంది. అది పాపం వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండిపోతుంది, అంటే డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఆ ట్రామా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదిలినట్టు పూర్తిగా మైండ్ సెట్ని కొన్ని క్షణాల బట్టి మార్చేస్తుంది. ప్రస్తుతం జపాన్ అటువంటి ప్రభావాన్ని చూస్తోంది. ఈ కథను మేము కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి రిపోర్ట్ని మీరే చూడండి.